నాకు బోర్ కొడుతుంది. గేమ్ స్టార్ట్ చేద్దామా? 6 ఆడటానికి ఇది బాస్కెట్బాల్ కాదు, క్రికెట్. ఇంకా 5 కావాలి కదా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? వెయిట్, 5 నిమిషాల్లో సెట్ చేస్తాను చూడండి. అదిగో బక్రాగాళ్ళు. హే గాయ్స్, ఏమిటి పిలిచారు? ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళట్లేదు, వస్తున్నాం. వేద పాఠశాల నుంచి మఠానికి వస్తున్నాం. ఆ బుక్స్ ఏంటి? ఈ ప్రపంచంలో ఉండే అన్ని విషయాలు ఇందులో ఉంటాయి. అవునా? జై బజరంగబలి. ఏం ప్రశ్న ఇది? ఈ భూమి మీద నాకు తెలియని విషయం అంటూ ఏమీ లేదు. ఆహా, అయితే మీకు అన్ని విషయాలు తెలుసా? తెలుసు. ఓహో, అయితే 3 ప్రశ్నలు వేస్తాను, సమాధానం చెప్తావా? చెప్తా, అడుగు. రజనీకాంత్ ఎవరు? రజనీకాంత్? రజనీకాంత్ రజనీకాంత్ ఛే! ఈ రజనీకాంత్ ఎవరు? మన గురుగా చెప్పలేదే. నీకు తెలుసా? తెలీదా? సూర్యకాంత్ ఉంది, చంద్రకాంత్ ఉంది, కానీ మీరు అడిగిన రజనీకాంత్ గురించి ఇందులో లేదు. చూసారా, అందులో లేనివి కూడా చాలా ఉంటాయి. సరే సరే, ఇంత కథను ఎవరు? రజనీకాంత్ అంటే తమిళ సూపర్ స్టార్. ఓ ఆయన నాకు తెలుసులే. నెక్స్ట్ క్వశ్చన్. మీకు చిరంజీవి తెలుసా? ఏం మాట మాట్లాడుతున్నావు బాలిక నువ్వు? ఈ ప్రపంచంలో చిరంజీవి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? మెగాస్టార్ ఎప్పుడైనా బద్రీనాథ్ వచ్చుంటారా ఏమోనే. చిరంజీవి గారి గురించి ఈ వేదంలో ఉందా? ఉంది. ఆంజనేయ స్వామి గురించి వేదంలేంటి, ఈ జగమంతా ఉంది. ఓహో, నువ్వు అనుకున్నది ఆ చిరంజీవి గురించా? మేము అడిగింది ఆ చిరంజీవి గురించి కాదు, మరి మెగాస్టార్ చిరంజీవి గురించి. అబ్బా, మీరు స్టార్ గీరని అడిగితే నాకు ఇవన్నీ తెలియదండి. వేరేదని అడగండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్. మీకు ధనధన్ ధోని తెలుసా? ధనాధన్ ధోని? మాకు దోతలు తప్ప ధోనిలు ఎవరు తెలియదండి. తెలుసుకోండి, అతను క్రికెట్ ప్లేయర్. మొన్న జరిగిన వన్డే మ్యాచ్ లో మనకి వరల్డ్ కప్ తెచ్చాడు. ఈ వరల్డ్ కప్ ఏంటి, క్రికెట్ అంటే ఏంటి? ఆ శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన క్రికెట్ ఆట తెలీదా? శ్రీ మహావిష్ణుకి ఇష్టమైన ఆట? అవును, ఆ 3 నామాలే ఈ 3 వికెట్స్. ఎలా ఆడాలండి ఈ ఆట? సింపుల్, ఆ సెంటర్ లో ఉన్న నామాన్ని కొడితే డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్తారు. మరి పక్కన నామాన్ని కొడితే త్రిశంక స్వర్గానికి వెళ్తారు. జై శ్రీమన్నారాయణ. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన ఆట. రాళ్ళు రప్పలతో కొట్టకూడదు. మరి దేంతో కొట్టాలండి? దీంతో కొట్టాలి. ఏంటండి ఇది? లడ్డు. ఇలా ఉందేంటండి? సంవత్సరం పాటు ఎండలో ఎండబెడితే ఇలా అవుతుంది. ఇప్పుడు వెయ్, డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోయి. జై శ్రీమన్నారాయణ. పారిపడరా. ఏం జరిగింది? నీకు సరదాకి సంస్కృతికి తేడా తెలీదు. మీ తండ్రి గారి పేరు చెప్పండి. చనిపోయింది నా తండ్రి కాదు, నా కొడుకు కోడలు. చూడండి, కన్నవాళ్ల రుణం తీర్చుకోవడం కోసం ఇక్కడ పిండ ప్రదానం చేయాలి గాని మన హిందూ సంప్రదాయం ప్రకారం తండ్రి కొడుకు పెట్టకూడదు. అయితే నేను మా అమ్మ నాన్నలకు పెడతాను. ఆడవాళ్లు ఈ కార్యక్రమం చేయకూడదమ్మా. ఒకవేళ నీకు పెళ్ళయి ఉంటే నీ భర్త చేత ఈ పిండ ప్రదానం చేయించొచ్చు. కాలేదండి. మీ చుట్టాల్లో ఎవరైనా పెట్టొచ్చు. మీరు పెట్టండి. అబ్బే, మా ఊర్లో పంతులు నా చేత్తో ఎవరికి అన్నం కూడా పెట్టొద్దన్నాడు. ఇంకా పిండం ఎలా పెడతామండి? ఓ పని చేయండి, ఎవరైనా అనాథలకు పిండాలు పెట్టేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో పెట్టించేయండి. ఓ 1000-2000 పడేద్దాం. డబ్బులకి ఇక్కడ ఎవరు పిండాలు పెట్టరు. ఎందుకు తాతయ్య ఇలాంటి సెంటిమెంట్స్ తో అమ్మా నాన్నలు అనాథలు చేస్తాం? ఇంకా నేను బయలుదేరుతాను. ఆగండి, రావచ్చు, కూర్చోండి, నేను పెడతాను.
అరే బద్రి, నిత్యము బద్రీనాథ్కి పూజలు చేసే చేతులతో ఎవరో అనాథులకి నువ్వు పిండం పెట్టడం ఏంట్రా? తప్పేం రావుల్జీ, ఆచారాలు ఉండేది మంచి పనులు చేయడానికి, అడ్డుకోవడానికి కాదు. ఏ మతంలో అయినా శవాన్ని దైవంగా భావిస్తారు, కానీ ఒక్క మనలోనే శవాన్ని చూస్తే అపశకనం అంటారు. శవం శివంతో సమానం. అలకనంద అమ్మా నాన్న దేవాలయంలోనే చనిపోయారు. అలాంటి వాళ్ళకి పిండం పెడితే భగవంతునికి నైవేద్యం పెట్టినట్టే. మీరు మొదలు పెట్టండి. ఎవరికమ్మా దండం పెడుతున్నావు? బద్రికా, బద్రీనాథుడిగా? పత్రికి